సమ్మతమే స్వామి. మరి ఇది మరి చెప్పిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఇప్పటికిప్పుడే అంటే మరి అందరు సిద్ధంగా ఉండరు కాబట్టి ఇది శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య రోజు. ఏమంటారు? పరీక్ష అనేటువంటిది శ్రావణ మాస అమావాస్యకు. ఒకవేళ ఇంకేదైనా కార్యక్రమం వస్తే దాన్ని చెప్పలేము, కానీ అదే రోజు, ఎందుకంటే అమావాస్య రోజే చేస్తే మళ్ళీ ఆ తర్వాత వచ్చేది శుక్లపక్షము కాబట్టి బాగుంటది. మనం ఎంత పురోగతి సాధించామనేటువంటిది తెలుస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, అక్రియ, ధ్యానం, ఈ 4 విషయాల మీద ఉంటుంటది. మళ్ళీ ఎవరైతే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతుంటారో వారికి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి ఈ యొక్క యోగాచార్య, అధ్యాత్మ ప్రవక్త, మరియు ఇంకా ఋషికలు అనేటువంటి వాళ్ళకు ఎంత ప్రావీణ్యం పొందారనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ యొక్క యోగ దర్శనం ముద్రణ అవడానికి పూర్తిగా తప్పులన్నీ సవరించడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం ఆవిష్కరణ రోజు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి సన్మానం కూడా ఉంటుంది. ఏమంటారు? ఓకే స్వామి. మిగతా వాళ్ళంతా ఏంటిది పొద్దున బ్రహ్మ ముహూర్తంలో కాలక్షేపం చేస్తున్నారు విలువైన సమయాన్ని. రజనీ అమ్మ గారు, దేవుని గారు చెప్పరేంటి? ఓం నమస్తే ఆచార్య. అలాగే ఆచార్య. ఎందుకంటే కొంత ప్రయోజనం కనిపిస్తేనే కదా ఇంకా కొత్త వాళ్ళు వచ్చేది. అందుగురించి అలా చేయాలని అనిపిస్తుంది. దాని గురించి మరి అందరూ సిద్ధంగా ఉండండి. అమావాస్య రోజు ఆగస్టు 23 తారీఖున వస్తున్నట్టున్నది. అప్పటి వరకల్లా మరి మీరందరూ ఈ యొక్క పూర్వాభ్యాసంలోకి రావాలి. పూర్వాభ్యాసంలోకి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నారు, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది తెలిస్తేనే కదా. దేవుని గారు అంతా అయిపోయినాక వస్తున్నారు. పుష్పమ్మ గారు చూడండి, ఎందుకంటే మీ పేరు ఎక్కువ వినబడ్డది అందరికీ కాబట్టి మరి పరీక్షలో పాల్గొనకపోతే వేరేగా అనుకుంటారు. అలాగే ఆచార్య. రావడానికి ప్రయత్నించండి. ఓకే స్వామి, వస్తాం. ఓం శన్నో మిత్రః సంవర్ణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వదిష్యామి హితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యాగ ప్రకాశం సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. జైన మత గ్రంథములలో లక్షల కొలది పునరుక్త దోషములు ఉన్నవి. అంటే చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా ఈ దోషము వేదములలో కూడా ఉంది, వైదిక ధర్మంలో కూడా ఉంది అని చెప్పేసి చాలా మంది ఆక్షేపించి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు, ఖండించడానికి ప్రయత్నం చేశారు. ఇక మన వైదిక విద్వాంసులు పునరుక్త దోషము కాదు, ప్రతిదానికి
అక్కడ ప్రతి మంత్రం పైన ఋషి, దేవత, ఛందస్సు, స్వరము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రకరణం అనుసారంగా అర్థము మారుతుంది. ఆ అర్థం మారిపోయినప్పుడు శబ్దాలు ఒకటేనైనా దాని యొక్క భావతాత్పర్యం అనేటువంటిది విడిగా ఉంటుంటది కాబట్టి అది పునరుక్త దోషం కాదు. అది ఏ రకంగా అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే తల్లికి పుట్టిన సంతానం ఒకటి, బాధ్యతలో ఉన్నటువంటి నాగరికునిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకటి. విడివిడిగా కనిపిస్తున్న మూలం ఒకటే. అది ఏ రకంగానంటే తల్లికి పుట్టిన కొడుకు ఇంటి దగ్గర సింపులు వేసుకున్నా ఏది లేకున్నా నడుస్తుంది. కానీ బాధ్యతలో ఉన్నప్పుడు పోలీసు రక్షక భటుని ఈ బాధ్యతలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించాలి. న్యాయాలయంలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రాలే, ఈ చికిత్సాలయంలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి వస్త్రాలే. ఈ రహస్యాన్ని హిందీ సాహిత్యకారుడు ప్రేమ్చంద్ గారు చాలా విడమర్చి మరీ చెప్తున్నారు. ఏంటంటే వారికి చాలా కటిక పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికంతో చాలా యోగ్యతగా చదివి ఉపాధ్యాయ వృత్తిని సంపాదించారు. ఆ ఉపాధ్యాయ వృత్తిని సంపాదించినప్పుడు ఏ పాఠశాలలోనైతే వారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారో అక్కడ పనిచేసే అతను ఒక చాలా అహంభావంతో ఉంటాడనమాట. అందు గురించి ఎవరైనా సరే, ఉపాధ్యాయులైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే అతనికి ముందుగా నమస్కరించాలి. దానికి అతను ఎంతో ఉప్పొంగిపోతాడనమాట. ఆ విధంగా ఒకరోజు పాఠశాలకు వచ్చేసి వంగి నమస్కారం చేశాడు. ఇక ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించారు. ఇక పాఠశాల సమయం అయిపోగానే ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ప్రేమ్చంద్ గారు వారి ఇంటి ముందు, అంటే రోడ్డు పక్కనే వారి ఇల్లు ఉంది అన్నట్టు, ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చుండి వారు సాహిత్య రచన చేస్తున్నారు. వారు ఎంతో ప్రజలను మేలుకొల్పేటువంటి సాహిత్యాన్ని రచన చేశారు. కాబట్టి ఈ యొక్క గోదానని, ఆత్మ కళ్యాణం గురించి ఇంకా చాలా చాలా ఉన్నాయి. పేర్లు గుర్తుకు వస్తలేవు. కానీ మునిషి ప్రేమ్చంద్ గారు సాహిత్య రంగంలో పేరు తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. పెద్ద పెద్ద వాళ్ళు, ఈనాటి వారికి తెలుసో తెలియదో కానీ పెద్దవాళ్ళందరికీ మునిషి ప్రేమ్చంద్ అనేటువంటి చాలా ప్రసిద్ధం. అతను అరుగు మీద కూర్చుండి తన సాహిత్య రచన చేసుకుంటున్నాడు. అయితే అతను పనిచేసే స్కూల్ ప్రిన్సిపల్ అదే రోజు సాయంత్రం వాళ్ళ ఇంటి ముంగటు నుంచి ఏదో పని మీద వెళ్తున్నప్పుడు ఆ మునిషి ప్రేమ్చంద్ గారి ఇల్లు రాగానే ఎవరైనా ఇల్లు రాగానే బయట కూర్చున్నారంటే తలదిప్పు కదా, ఆ రకంగా ప్రేమ్చంద్ గారు కనిపిస్తే ఈ యొక్క ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు, హెడ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు అంటే అని ఒకసారి కాలుని భూమిని తన్నడం, ఇంకొకసారి అని ఏదో ఒకటి ఈ సంకేతం చేస్తున్నాడు. ఎందుకు అంటే నన్ను చూడాలని, నాకు నమస్కారం అని చెప్పేసి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇతను ఎన్ని చేసినా కూడా అతను ఏమి పట్టించుకోలేదు. దగ్గరికి వెళ్ళి నడిచినా కూడా ఏమి చూడలేదు. తన పనిలో తను ఉన్నాడు. ఇక మరుసటి రోజు పాఠశాలకు వెళ్ళగానే మళ్ళీ వంగి నమస్కారం చేస్తే ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇక్కడైతేనేమో వంగి నమస్కారం చేస్తావు, కానీ బయట కనబడితే మీ ఇంటి ముంగటికి వెళ్ళిపోతున్నా కూడా అక్కడ నన్ను ఏమీ లెక్క చేయట్లేదు, ఏమిటి నీది, నేనంటే అంత చులకన అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. అప్పుడు అన్నాడు ప్రేమ్చంద్ గారు ఏమనంటే, స్వామి, ఇక్కడ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మీకంటే చిన్న ఉద్యోగిని, చిరు ఉద్యోగిని, మీ దగ్గర వినయ విధేయతలతో ఉండాలి. కానీ అక్కడ అది నా ఇల్లు, నా ఇంటికి నేను స్వామిని, నేను ఒక సాహిత్య రచన చేస్తున్నాను, అక్కడ నేను నా స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉన్నాను, మీకెందుకు వంగి నమస్కారం చేయాలి? నేను సమాజ నిర్మాణం గురించి అక్కడ సాహిత్య రచన చేస్తున్నాను, నేను నా ఆలోచనలో ఉన్నాను, మీరు వచ్చింది కూడా నాకు తెలియదు. నేను వచ్చాను కదా, దగ్గరని కదా అని మళ్ళీ అన్నాను కదా, కాలుని భూమిని తన్నాను, నేను శబ్దం చేశాను కదా అని అంటే, నువ్వు చేసావో చేయలేదు నాకేం తెలుసు, అది నువ్వు చెప్తున్నావు అని అన్నాడు. వెలిగిందా లేదా? అర్థమైంది. అందుకని
ఆ విధంగా ఈ పునరుక్త దోషాలు అతను ఏవైతే దాంట్లో నిమగ్నమైంది ఆచార్య. విషయంలో నిమగ్నం అయిపోయాడు. బయట ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయంలో ఏంటంటే మనం బయట ఎంతో శ్రద్ధ పెట్టి చదవాలనుకున్నా చదవలేము. కానీ అది పెద్ద పెద్ద పట్టణాలలో మెయిన్ బజార్లో నిండు ట్రాఫిక్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ దుకాణాలలో కూర్చుండేటువంటి వాళ్ళు శ్రద్ధతోటి వారి వారి గురువు గారు ఇచ్చినటువంటి పుస్తకాలు కానీ వాళ్ళ ధర్మ గ్రంథాలు కానీ వాళ్ళు ఎంతో లీనమై చదువుతారు. వాళ్ళకు ఈ ట్రాఫిక్ శబ్దము, హారన్లు కొట్టడము, కుక్కలు మరగడము, ఆ వాహనాల శబ్దం ఏమీ తెలియదు. గమనించారా? అవునా? గమనించాం. అందుకని ఇక్కడ 2 రూపాలుగా కనిపించిన ఒకే వ్యక్తి, ఇప్పుడు తల్లికి పుట్టినటువంటి సంతానము వాళ్ళ ఎవరి కొడుకో ఎవరి ఏ కులము ఏ ఊరో అంతా ఒకటే. ఆయన బాధ్యతల్లోకి వచ్చేసరికి వేరే వస్త్రాల్లో వేరే రకంగా ఉండడం, ఇంటి దగ్గర వేరే రకంగా ఉండడం, ఆ రకంగా రూపాలు వేరైనా మూలం ఒకటే. అందుకని ఆ పునరుక్త దోషం వేదంలో లేదని చెప్పేసి వైదిక విద్వాంసులు చాలా యోగ్యతాపూర్వకంగా నిరూపించి చూపించారు. అందుకని వేదంలో పునరుక్త దోషం ఉన్నదనేటువంటిది భ్రాంతి. ఇక దానికి మూలం ఎలా కనిపిస్తుంది అని అంటే వేదాలు మూడే మూడు, నాలుగవది లేనే లేదు అనేటువంటిది విదేశీయులు కల్పించినటువంటి భ్రాంతితోటి చెప్తుంటారు. ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఈ మూడే వేదాలు, నాలుగవది లేదు అంటారు. నాలుగవది ఎందుకు లేదు అంటే నాలుగవది వ్యవహార కాండం. వ్యవహారానికి ఏం విలువ ఉంటుంది? అందుకని వ్యవహారాన్ని ఎవరు లెక్క చేయకుండా ఉండడం, అంటే అథర్వ వేదాన్ని పట్టించుకోకుండా ఉండడం, అథర్వ వేదాన్ని శూద్ర వేదం అని అనడం, ఈ రకంగా మనలో బుద్ధి భ్రమింపజేసే విధంగా మాట్లాడి మనల్ని మనమే వేదమును తిరస్కరించే విధంగా ఈ రకంగా కుట్ర చేశారనమాట. ఇంకా ఈ ఆర్య సమాజంలో చెప్పబడుతుంటది ఏంటి అంటే క్రాంతికారులు ఒక దివిటి వెలిగించి ఆ దివిటితోటి ఇంకొక దివిటిని వెలిగించి జ్యోతి సే జ్యోతి జగాకే చలో అని చెప్పేసి ఒక జ్యోతి నుంచి ఇంకొక జ్యోతిని వెలిగించి వాళ్ళు కాగడాలతోటి అది చేస్తుంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం దీపం వెలిగిస్తే దీపం వెలుగుతుంది, దీపంతో దీపం వెలిగిస్తూ ఉంటాం. అయితే యజ్ఞం అయిపోయిన తర్వాత నినాదాల్లో ఏం చెప్తుంటారు అంటే వేదికి జ్యోతి అని అంటుంటారు. వేదికి జ్యోతి అంటే ఏమన్నట్టు, వేదములను మేము కాలబెడుతూ ఉన్నాము, ఇలాగే ఈ వేదాలు కాలుతూ ఉండాలి, ఆ వేదముల యొక్క మంట మండుతూనే ఉండాలి, వేదికి జ్యోతి జల్తీ అంటుంటారు. కానీ అనవలసింది ఏంటి? యజ్ఞం చేస్తుంటారు, పంచమయజ్ఞాలు చేస్తుంటారు కాబట్టి యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అనాలి, కానీ వేదికి జ్యోతి జల్తీ రహే అని చెప్పేసి అనడం జరుగుతుంది. మరి ఈ వేదికి జ్యోతి జల్తీ రహే అనేటువంటి ఇది మూలం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే మహాభారత యుద్ధంలో ఈ యొక్క భారతీయ విద్వాంసులు, ఋషులు, మునులు దాదాపుగా ఒకరు కౌరవ పక్షాన ఒకరు పాండవుల పక్షాన ఉండి విద్వాంసులంతా కొట్టుకు తెచ్చారు. ఇప్పుడు ఎవరు లేరు ఉద్ధరించడానికి. ఇక అప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే మన వైదిక సాహిత్యాన్ని అంతా వాళ్ళు ఎవరైతే ఆక్రమించడానికి వచ్చారో వాళ్ళ సైనికులు స్నానం చేయడానికి వేడి నీళ్ళ కోసం ఇంధనానికి బదులుగా ఈ సాహిత్యాన్ని కాల్చారనమాట. కాల్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ రకంగా ఈ వైదిక సాహిత్యాన్ని నష్టం చేస్తే అప్పుడు మనల్ని ఎదిరించే వారు ఉండరు, మనం ఈ భారతదేశాన్ని పూర్తిగా మార్చేయచ్చు మన మతంలోకి అని చెప్పి వాళ్ళు లంచం ఇచ్చి మన భారతీయ వీళ్ళు ప్రముఖ ప్రేక్షకులు ఉంటారు కదా, ఇతరుల ముఖంలో చూసి వాళ్ళు కుక్కలాగా చూస్తుంటారు కదా, తినేవారి దగ్గర కుక్క చూస్తూ ఉంటే బొక్క పడేస్తే దానికి అది సంతోషంగా ఉన్నట్టుగా అటువంటి లోభ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ సాహిత్యం రాయించారనమాట. వేదికి జ్యోతి జల్తీ రహే, అది పాఠశాలలోను మరి పాఠ్యాంశాలలోను ఇతిహాసంలోను అన్నిట్లలో రాయించేసరికి అది తర్వాత వచ్చిన వారు చదివి అదే వేదికి జ్యోతి జల్తీ రహే అని అంటున్నారు. అందుకని అది సరి అయినటువంటిది కాదు. ఏమనిపిస్తుంది?
చెప్పుడు మాటలు వినొద్దు, బుద్ధితోటి ఆలోచించాలి. కాలబెట్టారు ఆచార్య. అవునమ్మా. ఆర్య సమాజం యొక్క ఇది చరిత్ర చదవండి, చదివితే తెలుస్తుంటది. మొన్న గుడిమట్కల్ వెళ్ళాము, అక్కడ ఆర్య సమాజం మంత్రి నరేష్ గారు అన్నారు, వారు కూడా అదే అన్నారు. అంటే సరే అని చెప్పిన తర్వాత ఇక అయిపోయింది. లేసే ముందట ఒకసారి వేదంని తీసుకొస్తారంటే తీసుకొస్తాము, ఉన్నది ఆర్య సమాజం అంటే ఉన్నది అన్నారు. తీసుకురమ్మంటే తెచ్చారు. వారికి ఇదిగో కర్పూరం బిల్ల, ఇదిగో అగ్గిపెట్టి, ఈ కర్పూరం తోట వేదమును కాలబెట్టండి, దాని జ్యోతి చూడాలి అని చెప్పేసి అన్నాను. ఏంటండి మీరు ఆర్య సమాజ పండితులు వేదంను కాలబెట్టమంటారు అంటే మరి జ్యోతిని చూడాలి కదా, వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండే జ్యోతిని చూడాలి కదంటే అట్లయితే మరి మీరు అన్నారు కదా వేదికి జ్యోతి జల్తీ రహే జల్తీ రహే. ఆర్య సమాజంలో వేదాన్ని కాలబెట్టి వేదాన్ని మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలంటే అది తప్పు కదా అంటే అప్పుడు అర్థమైంది, ఏదైనా రహస్యము తన వరకు వస్తే గాని తత్వం బోధపడుతుంది. ఇక్కడ యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అనేది సరైనది ఆచార్య. అందుకనే యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అనేది మనం పలకాలి. మార్పు అనేది మన నుంచి, ఎవరో మారాలని కాదు, మనం మారితే లోకం మారుతుంది. మరి ఇన్ని రోజుల నుంచి వేదిక జ్యోతి జల్తీరయ్యా అనే దానికి ఎవరు అర్థం చెప్పలేదా సార్? చెప్పలేదంటే అడిగిన వాళ్ళు ఎవరు? మీరు అడిగారు అమ్మగారు? అడగలేదు, కానీ మరి తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా ఆచార్య, మాకు తెలియదు కదా అది. అమ్మగారు ఓం ప్రకాష్ అమావాస్య పౌర్ణానికి యజ్ఞం చేపిస్తుండేవాడు, కానీ ఇప్పుడేమో అందరు తప్పించుకుంటున్నారు, ఎవరు వస్తలేరు. మరి వచ్చినటువంటి వారికి యజ్ఞం చేసుకుంటా అక్కడ నినాదాలు ఏమని చెప్తున్నాం? రజనీ అమ్మగారు అలా చూస్తారు, చెప్పరేంటి? వేదికి జ్యోతి అనొద్దు, యజ్ఞం మనం చేస్తాం. దయానంద సరస్వతి పరమాత్ముడు మనకు వేరే యజ్ఞం గురించి చెప్పాడు కాబట్టి యజ్ఞమే చేస్తూ ఉండాలి, యజ్ఞమే చేయించాలి. యజ్ఞకి జ్యోతి జల్తీ అనేటువంటి అభిప్రాయం. ఏమని చెప్పండి అమ్మా. రజనీ అమ్మ గారు చేయి చూపిస్తున్నారు, వారు మొదటి నుంచి పెట్టారు, అది పరీక్ష పెడదామన్నప్పటి నుంచి చేయి చూపిస్తున్నారు. చెప్పండి. మైకు ఆచార్య అయితే యజ్ఞం చేసినప్పుడు వేదికి జ్యోతి అనకుండా యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అని చెప్పాలని మీ అభిప్రాయమా? అడుగుతున్నారా లేదంటే ఏంటి? ఇప్పుడు సందేహం నివృత్తి అయింది కదా. సరే మంచి, ముందుకు. అందుకని కొందరు అంటారు వేద అంటే జ్ఞాన ప్రకాశం వెలుగుతుంది కదా అని, అలా అంటున్నారు ఆచార్య. అది చాలా మంచిదని చెప్పండి. మీరు ఒకసారి చూపించండి, ఆ వేదం యొక్క ప్రచారం తోటి జ్ఞానం జ్యోతి వెలుగుతున్నట్టుగా చూపించండి. ఇప్పుడు మనం అది నినాదాలు చేసుకుంటే ఊరేగింపులో పోతుంటే వాళ్ళకు మీ జ్ఞాన జ్యోతి కనబడుతుంటుందా, యజ్ఞకి జ్యోతి కనబడుతుంటుందా? యజ్ఞకి జ్యోతి కనబడుతుంది. మరి జ్యోతి అంటే మంట అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికి మనం అన్నదానికి ఒకటే అవుతుంది, అందుకే యజ్ఞకి జ్యోతి జల్తీ రహే అనాలి అని నేను అన్నా ఆచార్య. చాలా మంచిది, చాలా ఉత్తమం, అలాగే ఉండాలి. ఇప్పుడు లేదంటే వారిని చూపించమనండి. మాకు తెలియదండి, మాది మిడిమిడి జ్ఞానం అండి, మీరు తెలివైన వారండి, మీరు ముందుగా తెలుసుకున్నారు, మరి అందుకని మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పండి, దానికి మరి ప్రమాణం కూడా చూపించండి. అయిపోయా, చూపిస్తే మంచిదే కదా. అది వ్యాఖ్యానం, ప్రమాణం తెలిసి చెప్పగలుగుతారు, లేకపోతే ప్రమాణం తెలియకపోతే చెప్పలేము. అది అదే వాళ్ళు వేద జ్ఞానికి జ్యోతి అన్నారు, అది వ్యాఖ్యానం అవుతుంది. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? చూపించడానికి లేదు మరి అదే గుర్తుపెట్టుకోండి. అందుకని వేదంలో పునరుక్త దోషం లేదు. మునిశంకర్ గారు మీరు ఆ వీడియోలు చేస్తూ ప్రజలకు అందుబాటులో వస్తున్నారు. ఈ యొక్క మరి ఎవరైనా ప్రశ్నలు అడిగితే వారికి సమాధానం చెప్పాలి. వేదంలో పునరుక్త దోషం లేదు. ఈ విధంగా సమాధానం చెప్పలేనటువంటి దోషాలు జైన గ్రంథములలో ఉన్నవి అని దయానంద సరస్వతి గారు చెప్తున్నారు. వీరి గ్రంథములు అన్య మతస్థుల హస్తములందు కనబడిన అచ్చువేయబడినను ఆ గ్రంథములు తమకు ప్రమాణములు కావని వాళ్ళు చెప్పుకొని తప్పించుకుంటారన్నారు. వారి స్వభావం ఈ విషయం మిథ్యయే. ఎందుకు అని అంటే
ఈ వారి స్వభావం ఏంటంటే అది మాది కాదు, అది మాది కాదు, అది మాకు తెలియదు అని చెప్పేసి ఈ రకంగా తప్పించుకోవడం. వారు ఏంటంటే అవకాశవాదాన్ని అంటే ఇరుక్కుపోకూడదు కాబట్టి అది మాది కాదంటే పీడపోతుంటారు, అందులో దోషాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఆ రకంగా వారు తప్పించుకుంటున్నారు. అటువంటి స్వభావం సరైంది కాదు, అది అబద్ధం అని చెప్పి చెప్తున్నాను. ఏలైనా ఒక గ్రంథము ఒక వ్యక్తి అంగీకరించినను అంగీకరింపకున్నను ఆ గ్రంథము జైనమునకు వెలుపలిదెట్లు కాగలదు. ఇప్పుడు ప్రజల్లోకి వాళ్ళు ముద్రించి అందరికీ పంచుతున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు కొనుక్కున్నటువంటి బయట వారు ఎవరైతే కొనుక్కుంటారో ఏమున్నది వీళ్ళ దాంట్లో అని చెప్పేసి ఎవరైతే తీసుకొని చదువుతుంటారో, చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలను ప్రశ్నించినప్పుడు అది మాది కాదు, మా అభిప్రాయం కాదు అని అంటే అది ఎలా సిద్ధమవుతుంటుంది? అది రాసినటువంటి మహావీరుడు కానీ, మహావీరుని అనుయాయులు కానీ, జైన మతంలో అది ఆ రకంగా చెప్పడం, అది మాది కాదు అనడం సరి అయింది కాదు. మీరే కదా, మీ సంస్థ నుండే కదా మీరు ముద్రించి బయటకు ప్రజలకు పరిచయం చేసినప్పుడు ఆ మూలం మీదే ఉంటది కాబట్టి అది మీదే అవుతుంటది, మీది కాదని తప్పించుకుంటే ఎలా అవుతుంటది అని చెప్పేసి చెప్తున్నారు దయానంద సరస్వతి. జైనులు అంగీకరింపని గ్రంథం ఒకటి లేదు అంటే వాళ్ళ జైన గ్రంథాలు తప్ప మిగతా వేటిని అంగీకరించరు కాబట్టి వారి గ్రంథములనే వారు చదువుతుంటారు, వారి గ్రంథములనే వారు అంగీకరిస్తారు, వేరే గ్రంథాలను అంగీకరించారు. కావున ఎవరైనా గ్రంథము అంగీకరించును, ఎవరైతే ఏ గ్రంథమును అంగీకరిస్తుంటారో ఆ గ్రంథస్థ విషయముల ఖండన మండనము అతని కొరకే అని ఎంచబడును. అంటే ఎవరైతే ఏ గ్రంథములో నుంచి తప్పులు తీసి దాన్ని తప్పుగా ఉంది, ఇది సరైనటువంటిది కాదు అని అంటే ఆ తప్పంతా అతనిదే, ఎవరైతే చెప్తున్నారో అతనిదే తప్పు, కానీ గ్రంథముది కానీ గ్రంథ రచయితది కానీ కాదు అని చెప్పేసి వారి అభిప్రాయం. కానీ ఈ గ్రంథమును ఎరిగిన వారు అంగీకరించేవారు ఎందరో ఉన్నను సభలో అంగీకరింపని వారుగా మారిపోవుదురు. అంటే వీరి అభిప్రాయం ఏంటంటే వారి గ్రంథంలో ఎన్ని తప్పులు ఉన్నా సరే, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే, సభాముఖంగా చెప్పినా సరే, అదే సభలో ఇంకెవరైనా వారిని ఎదురు ప్రశ్నిస్తే అది మా అభిప్రాయం కాదు, అది మాకు తెలియదు అని చెప్పేసి తప్పించుకుంటారు. అది ఆ రకంగా అనడం సరైనటువంటిది కాదు. అందువలననే వారు తమ గ్రంథములను దాచి ఉంచెదరు. ఇక జనసామాన్యులకు అందుబాటులోకి రాకుండా వారు జైనులైన వారికే, జైన దీక్ష తీసుకున్న వారికే, జైన మతంలోకి వచ్చినటువంటి వారికే ఇస్తారే కానీ ఇతర మతముల వారికి వారి గ్రంథములను ఇవ్వరంట. ఇతర మతస్థులను చూడనియరు, ఇతర మతస్థులు కనీసం చూడనివ్వరంట, వినిపింపరు, దాన్ని చదివి వినిపించనివ్వరంట, చదివింపరు, ఆ గ్రంథములు చదవడానికి కూడా అవకాశం లేదంట. కావున ఆ గ్రంథములలో ఎన్నో అసంభవ విషయములు నిండి ఉన్నవి. ఇక వాళ్ళు ఎందుకంత దాపరికం చేస్తున్నారు అని అంటే దీంట్లో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో జరుగుతున్నటువంటిది. హిందీలో అంటుంటారు ఏంటంటే హువా క్యా హై అంటే కుచ్ని అని ఆమె సమాధానం చెప్పింది. దీన్ని తెలుగులో ఏమని చెప్పారంటే, ఆమె అంటుందంటే ఏమయ్యిందంటే నే చెప్పలేను, అతనేమంటున్నాడంటే ఏమీ కాలేదంటే నేను ఒప్పుకోను. అంటే అక్కడ ఏంటంటే రహస్యం ఏంటంటే ఆమెకు కొత్తగా ఇది గర్భం దాల్చిందనమాట. ఆ రహస్యాన్ని చూసి చెప్పాలంటే కొద్దిగా మొహమాటం కాబట్టి అంతే ఆవిడ మౌనంగా ఉంటే అతను అడిగిన దానికి ఆవిడ అలా అన్నది, ఏమైందంటే నేను చెప్పలేను, ఏమైందని ఎలా చెప్పాలి అని ఆమె అంటుంటే అతను అన్నాడు, నువ్వు ఈ రకంగా మౌనంగా ఉన్నావు కాబట్టి ఏమి కాలేదంటే నేను ఒప్పుకోను అంట. హిందీలో దీన్ని అంటారు ఏమనంటే చుప్ చుప్ ఖడీ హో జరూర్ కోయి బాత్ హై, చుప్ చుప్ ఖడీ హో జరూర్ కోయి బాత్ హై అని అడుగుతుంటాడు అనమాట.
ఆమె ఏమంటుందంటే కూర్చుని అని చెప్పేసి కొద్దిగా దాగుడు మధ్య వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటిది. అట్లా ఇది ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటిది, జైనులు చేస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళ గ్రంథాలు, వారి గ్రంథంలో ఉన్నటువంటి దోషాలను గురించి ఈ రకంగా దాగుడు మూతలు ఆడడం అది మరి సరికాదు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నారు. జైనులలో ఎవరు వానికి సమాధానం చెప్పజాలరు. అందులో ఎటువంటి దోషాలు ఉన్నాయంటే అందులో సమాధానం చెప్పజాలన్నటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి అలా వారు దాచి ఉంచుతారు. అసత్య విషయమును వదులటయే సమాధానము. అంటే ఇప్పుడు భగవంతుడు దృష్టాంతం ఏమని చూపిస్తున్నాడంటే వద్దన్న దాని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంటది. ఇప్పుడు ఎవరైనా ఒక రహస్య ప్రదేశానికి వెళ్తున్నారనుకోండి, తీర్థయాత్రలకు ఏదో వెళ్తున్నారనుకోండి, అంతటా వెళ్ళి కానీ ఫలానా చోటికి వెళ్ళకు అని అంటే అన్ని వదిలేసి అక్కడికే వెళ్తారు. గమనించారా? ఆ కోటలోకి అటు వెళ్ళండి కానీ ఫలానా గదిలోకి వెళ్ళకండి అని అంటే తప్పనిసరిగా ఆ గదిలోకి వెళ్ళి చూస్తారు. ఉంటుంటది. కాబట్టి దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే ఈ రకంగా వాళ్ళు దాగుడు మూతలు ఆడుతుంటే దాంట్లో రహస్యం ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ వెంటబడి ఆ పుస్తకాలను సంపాదించి దాన్ని చదివి బుద్ధి పాడు చేసుకునే కంటే అటువంటి వాటిని వదిలేయడమే మంచిది అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. 13వ సముల్లాసమున క్రైస్తవుల మతమును గూర్చి వ్రాయబడినది. వీరు బైబిలు తమ ధర్మ పుస్తకముగా అంగీకరింతురు. క్రైస్తవుల గురించి 13వ సముల్లాసములో ఉన్నది. వీరి యొక్క ధర్మ గ్రంథము బైబుల్ వారి యొక్క ధర్మ పుస్తకముగా అంగీకరిస్తారు. వీరికి సంబంధించిన విషయముల ఆ సముల్లాసమునందే చూడడు. ఇక క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఆ 13వ సముల్లాసములని అక్కడనే వివరించి వ్రాసాను, అక్కడే చూస్తే బాగుంటుందని చెప్పేసి దయానంద సరస్వతి గారి అభిప్రాయం. 14వ సముల్లాసమును మహమ్మదీయుల మత విషయము వ్రాయబడినది. వీరు తమ మతమునకు మూల పుస్తకము ఖురాన్ అని అంగీకరింతురు. వీరి విషయము విశేషముగా చూడదలిసిన వారు ఆ సముల్లాసములనే చూడు. ఇక ముస్లింలు వీళ్ళు ఎవరైతే నమాజ్ చదువుతుంటారో వారిని మహమ్మదీయులు అంటుంటారు. మహమ్మదీయులు అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే వారి యొక్క ముస్లింల యొక్క మూల పురుషుడు హజరత్ మొహమ్మద్. హజరత్ మొహమ్మద్ పేరు కాబట్టి ఆ మహమ్మద్ యొక్క అనుయాయులను మొహమ్మదీయులు అంటుంటారు. క్రీస్తు యొక్క అనుయాయులను క్రైస్తవులు, జనుని యొక్క అనుయాయులను జైనులు, బుద్ధుని యొక్క అనుయాయులను బౌద్ధులు, దయానందుని యొక్క అనుయాయులను దయానందీయులు, ఆర్య సమాజం యొక్క అనుయాయులను ఆర్య సమాజీయులు, వేదం యొక్క అనుయాయులను వైదికులు, ఈ రకంగా అనడం జరుగుతుంది. వీరి ధర్మ గ్రంథము ఖురాను అనే గ్రంథమును పుస్తకాన్ని అంగీకరిస్తుంటారు. ఈ వీరి మహమ్మదీయుల విషయము ఖురాను విషయం గురించి 14వ సముల్లాసంలోనే వివరించి వ్రాయడం జరిగింది. చూడదలసిన వారు అక్కడ చూడండి అని చెప్తున్నారు. దానికి తదుపరి వైదిక విషయమును వ్రాసిద్దిమే. ఇక అందరి అభిప్రాయం చెప్పిన తర్వాత సరే అందరి ఈకలతో కలిపిస్తున్నావు, సరే మరి ఇంతకు నువ్వేంటి, నీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అందరు అడుగుతుంటారు. కాబట్టి చివరికి మంతవ్య అమంతవ్య విషయం పేరుతోటి నా అభిప్రాయాన్ని రాశానని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తుంది. ఎవరైనా ఈ గ్రంథకర్త యొక్క తాత్పర్యమునకు విరుద్ధమైన మనస్సుతో ఈ గ్రంథమును చూసిన అతనికి కొంచెం కూడా అభిప్రాయము బోధపడదు. ఇక ఈ రకంగా అందరి ఈగలతో కలిపికి అందరి తప్పులు చూపించినటువంటి కారణంగా ఎవరైనా అదే మతాన్ని ఖండిస్తున్నాడు, ఇతను నాస్తికుడు, అందరి దేవి దేవతలను అవతారాలను మతాలను ఖండిస్తున్నాడు అనేటువంటి
కోపంతోటి కానీ కుళ్ళు బుద్ధితోటి కానీ లేదా ఇతర మత సంప్రదాయానికి చెందిన వాళ్ళ మత సంప్రదాయం వాళ్ళ ధర్మ గ్రంథాన్ని మనసు నిండా పెట్టుకొని బయటకు ఈ యొక్క సత్యార్థ ప్రకాశాన్ని చదివితే వారికి ఈ యొక్క సత్యార్థ ప్రకాశం యొక్క మూల ఉద్దేశం ఏ మాత్రము అర్థం కాదు. ఈ యొక్క సత్యార్థ ప్రకాశంను అర్థం చేసుకోవాలి అంటే తటస్థంగా ఉండాలి, ఏ అభిప్రాయంతో ఉండకూడదు. కేవలము దీంట్లో ఏమిటి ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి మూలమును పట్టుకొని ఎవరైతే గ్రంథంను చదువుతుంటారో అటువంటి వారికి సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేటువంటి రహస్యం మాత్రం లోతుగా అర్థమవుతుంటది. ఇంకా మనసులో ఇంకా ఒక దృష్టాంతం ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి తర్వాత దీపావళి నుంచి సంక్రాంతి తర్వాత చెరుకు పంట వేసినటువంటి వారు చెరుకును తీసి బెల్లం తయారు చేస్తుంటారు. బెల్లం తయారు చేస్తుంటారు. అది ఇంకా చెరుకు దాంట్లో ఏమంటారు ఆ మిల్లులలో పంచదార కూడా తయారు చేస్తుంటారు అనమాట. వాళ్ళు తయారు చేసి కుప్పలుగా పోస్తుంటారు. ఈ యొక్క చీమలు అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ తిరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క ఆ బెల్లము రాసుల మీద ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చీమ బెల్లం తింటుంటది. ఇక కొంతమంది అక్కడ సముద్రంలో ఉప్పును నీటిని ఆపి సముద్రం మీద పేర్కొన్నటువంటి ఆ యొక్క నురుగును అది ఒక దగ్గర జమ చేసి దాన్ని ఆరిపోయిన తర్వాత దాంట్లో కొంత కెమికల్ చేసి అది ఆ కెమికల్ మందులు చల్లి దాన్ని ఉప్పుగా తయారు చేస్తుంటారు. ఉప్పుగా తయారు చేసినప్పుడు ఆ ఉప్పు రాసుల చుట్టుపక్కల ఉండేటువంటి చీమలు ఆ ఉప్పే తింటుంటాయి. కాబట్టి ఆ చీమలకు ఉప్పు రుచి తెలుస్తుంది. ఈ బెల్లము చక్కెర ఇక్కడ ఉండేటువంటి చీమలకు వీటికి తీపి గురించే తెలుస్తుంటాయి. ఒకరోజు అనుకోకుండా ఇక్కడి అక్కడ తీర్థయాత్రలతోటి ఏంటంటే బెల్లంను ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఆ ఉప్పును ఆ ఊరు నుండి ఈ ఊరికి ఇట్లా తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క గంజిలో ఎక్కడైతే అమ్ముతుంటారో సరుకులు, ఈ షావుకారులు ఎవరైతే ఈ సరుకులను తీసుకెళ్లి వాళ్ళ దుకాణంలో పెట్టుకుంటారో అక్కడ ఇవి రెండు కలిసినాయి అన్నమాట. కలిసినప్పుడు ఈ యొక్క బెల్లము కుప్పల మీద ఆ రాసుల మీద ఉండేటువంటి ఆ చీమ ఉప్పు కొండల మీద ఉప్పు రాసుల దగ్గర ఉండేటువంటి చీమను ఆహ్వానించింది. మా ఇంటికి రా, ఎప్పుడు చాలా రోజుల తర్వాత కనబడ్డావు, మా ఇంటికి రా, ఆతిథ్యం మా ఇంటి భోజనం చేయమని చెప్పేసి అంటే సరే పదవని పోయింది. పోతే ఇక భోజన సమయం వచ్చినప్పుడు ఆ బెల్లంగా ఆ రాసుల దగ్గర తీసుకుపోయి ఇగో ఇది తిను, నువ్వు అటువైపు తిని ఇటువైపు తింటానంటే ఆ తిన్నటువంటి ఉప్పు కొండల మీదకి వెళ్ళి వచ్చినటువంటి ఆ ఈగకు అయితే చీమకు, గండు చీమకు ఈ బెల్లం కూడా ఉప్పుగానే అనిపిస్తుందంట. ఏంటి ఇంత రుచిగా ఉంటుంది అని చెప్పావు, తీయగా ఉంటుందని చెప్పావు, ఇది కూడా ఉప్పుగానే ఉంది కదా, నేను రోజు తింటూనే ఉంటాను, ఏం విశేషం ఉన్నది అని చెప్పేసి అంటుంటాను. అప్పుడు ఆ బెల్లం ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఆ చీమకి ఏమనిపించిందంటే అలాగా అయితే ఒకసారి ఇటు చూడు, నా నోరు తెరువు అని అన్నదంట. నోరు తెరిస్తే ఏందని అంటే బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా తినడానికి దొరకదు అని చెప్పేసి మనము ఏదైనా పనికి పోయినప్పుడు ఊరెళ్ళినప్పుడు టిఫిన్ కట్టుకొని పోయినట్టుగా ఆ ఉప్పు రాసుల దగ్గర ఉండేటువంటి ఆ చీమ ఏంటంటే ఒక ఉప్పు ముక్కను దాన్ని దవడకు పెట్టుకొని వచ్చింది. ఆ దవడకు పెట్టుకొని వచ్చినప్పుడు ఈ బెల్లం తింటున్నప్పుడు బెల్లం తింటున్నది రుచి ఆ లోపల ఉన్నటువంటి దవడకు ఉన్నటువంటి ఉప్పు రుచి ఆ రుచిని అందిస్తుంది, కానీ ఈ రుచి ఎట్లా అందిస్తుంటది? అందు గురించి ఒకసారి ఏమన్నదంటే నీ నోట్లో ఉన్నది అది ఊమేసే అని చెప్పేసి ఊమిపించిందంట. ఇప్పుడు తినవని చెప్తే అరే భలే కమ్మగా ఉంది, తీయగా ఉందని అన్నదంట. అందు గురించి దయానంద సరస్వతి చెప్పేది ఏంటంటే మీరు వేరే అభిప్రాయంతో కూడి ఉండి ఈర్ష్య ద్వేషాలతో ఈ యొక్క సత్యార ప్రకాశాన్ని చదివినట్టయితే మీకు తత్వం బోధపడదు. మీరు అన్ని అభిప్రాయాలను వదిలేసి మీరు కేవలం శుద్ధ మనసుతో చదివి ఈ రచయిత యొక్క అభిప్రాయం ఏంటి, ఎందుకు రాశాడు ఈ పుస్తకం అనే ఆ భావంతో చదివితే మీకు తత్వం బోధపడుతుంది అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇక పరలోకంలో ఉంది ఆచార్యుడు. అదే విరుద్ధ మనసు చదివితే ఈ సత్యార ప్రకాశం అర్థపడదు అనేది అర్థం కాదు, బోధపడదు అని చెప్పేసి చెప్తున్నాడు. కారణం ఏమనగా వాక్యార్థము తెలియవలనైనా 4 కారణములు ఉండును.
ఈ యొక్క సత్యార ప్రకాశంలో వినియోగించినటువంటి శబ్దాలను మరియు ఈ యొక్క వాక్యాల యొక్క అర్థం తెలియాలి అని అంటే 4 రకాల కారణాలు ఉంటాయి. ఆ 4 రకాలు ఏమిటి అని అంటే ఆకాంక్ష అంటే కుతూహలం, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష, అది కుతూహలం అనేటువంటిది తప్పనిసరిగా జిజ్ఞాస ప్రవృత్తి ఉండాలి. ఆ తర్వాత యోగ్యత అంటే మనకు ముందు ఇక్కడ ఆశ్రమంలో ట్రస్ట్ యొక్క అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు ఉంటారు. వారు ఏమంటున్నారు ఓంప్రకాశ్ అంటే, నేను ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో ఎవరి దగ్గరికి అయితే వెళ్ళానో వారు ఇచ్చినటువంటి గ్రంథాలు అన్ని చదువుతాను, కానీ మీ ఇహపరలోకం చూస్తే ఏంటంటే నాకు అర్థం కాని శబ్దాలు దాంట్లో దొరికినాయి. నేనేమనుకున్నానంటే ఇంతవరకు అంతా నాకు తెలుసు, నేను ఏదైనా నేను పసిగట్టేస్తాను అనుకున్నాను, కానీ మీ ఇహపరలోకంలో ఎటువంటి శబ్దాలు ఉన్నాయంటే నాకే అర్థం కాదు. ఆ రకంగా అంటున్నాడు. అందుకని దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, మనకు యోగ్యత అనేటువంటిది కావాలి. యోగ్యత ఉంటేనే ఆ విషయం అర్థమవుతుంది. యోగ్యత విషయంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పిల్లల యొక్క పిల్లలతోటే మనోరంజనం, పెద్దలకు పెద్దలతోటే మనోరంజనం, ముసలి వాళ్ళకు రోగులదే. ఎవరి భాష వారే అర్థం చేసుకుంటారు, కానీ ఇతరులది అర్థం చేసుకుంటారా? ఇది దేవుడు చూపిస్తున్న దృష్టాంతం. ఏమన్నా చెప్పాలా శ్యామలయ్య గారు? ఏం లేదు ఆచార్య, ఏం లేదు. ఆసక్తి అంటే ఏమిటి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండడం. ఇక తాత్పర్యం అంటే సరే ఈ శబ్దాలు సరే, ఈ వాక్యాలు సరే, నమస్తే. జిజ్ఞాస అంటే ఏంటి చెప్పండి ఆచార్య. జిజ్ఞాస అంటే కుతూహలం, తెలుసుకోవాలనేటువంటి ప్రవృత్తి. ఆసక్తి అనేటువంటిది ఇది మా గురువు, మా ధర్మ గ్రంథము అనేటువంటి ఒక ఆసక్తి. ఇక్కడ ఆసక్తి దాంట్లో కొద్దిగా మోహం ఉంటుంది, ఆసక్తి. తర్వాత తాత్పర్యం అంటే సారాంశం ఏంటి, వీరు చెప్పదలుచుకున్నది ఏంటి. ఈ 4 విషయములను ధ్యానమునందుంచుకొని గ్రంథమును చదువు వారికి గ్రంథాభిప్రాయము తగినట్లుగా బోధపడును. అందుకని పుస్తకం చదివే వారికి కూడా దయానంద సరస్వతి 4 విధాలుగా కుతూహలము, యోగ్యత అంటే మనము భాష అందు పట్టు అనేటువంటిది ఉండాలి. భాష అందు పట్టు ఉంటేనే మనము ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతుంటాము, ఎవరి అభిప్రాయాన్నైనా అర్థం చేసుకుంటాము. భాష మీద పట్టే లేకపోతే ఇక ఇప్పుడు అది ఏమంటారంటే, వేరే భాష గలవారు గుర్తుకొస్తలేదు దృష్టాంతం, చాలా మనోరంజకంగా ఉంటుంటుంది, గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. వేరే భాష గలవారు ఒక భాషను నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడుతుంది, అది ఎట్లా ఉంటుంటుంది అంటే నవ్వొస్తుంటుంది అన్నట్టుగా. ఈ దాయిని అమ్మ కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటుంటది, అది ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇంకా ఒక్కొక్క ఆసక్తి, కుతూహలం అనే పదాలు ఒకటే అర్థం ఇస్తాయి కదా ఆచార్య, అది కొద్దిగా వివరంగా చెప్పండి. అదే వివరణ దయానంద సరస్వతి వివరించి చెప్తున్నాడు. చూడండి, ఈ 4 విషయములను చెప్పండి ప్రభాకర్ గారు. ఇక్కడ పుస్తకంలో ఆసక్తి అని ఉంది కదా ఆచార్య, అదే ఆసక్తి గురించి చెప్తున్నాడు, కింద వస్తున్నది. తాకారం ఉన్నది, మరి కానాది ఆసక్తి అని చెప్తున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం, దాన్ని వివరించి. అక్కడికి వెళ్ళలేదు. ఇక ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఆకాంక్ష గురించి చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఒకానొక విషయం మీద వక్త యొక్కయు వాక్యంలోని పదములయు పరస్పరము ఆకాంక్ష ఉండును. ఆకాంక్ష అంటే ఒకానొక విషయం మీద, ఏ విషయం అయితే ఇప్పుడు మనం సత్యార్థ ప్రకాశం గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి, ఈ సత్యార్థ ప్రకాశంలో ఏంటి, అసలు సత్యార్థ ప్రకాశం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటిది, ప్రకాశం అంటే ఏంటిది, దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనేటువంటి యొక్క కుతూహలం, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ప్రవృత్తి. వాక్యములోని పదములయు,
వాక్యం మొత్తం చదివిన తర్వాత మరి ఒక్కొక్క పదము ఈ యొక్క పదముల యొక్క సమూహం ఒక్కొక్క పదానికి ఏమర్థం వస్తుంటది, ఇవన్నీ పరస్పర ఆకాంక్ష ఒకటి మీద ఆధారపడి ఉంటుంది. స్వతంత్ర శబ్దం యొక్క అర్థం వేరు. దీని ద్వారా దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక పదమును చూస్తే ఆ పదము తన స్వతంత్ర అర్థాన్ని వ్యక్తపరుస్తుంటుంటది. అది తన ముందు పదముతోటి వెనక పదముతోటి ఈ రకంగా పరస్పరము వెనక ముందు పదాలతోటి సంబంధము ఉంచుకొని ఒక వాక్యార్థాన్ని చెప్తే అక్కడ అర్థం వేరే వస్తుంటుంటది అని చెప్తున్నాడు. పరస్పర ఆకాంక్ష ఈ ఒక పదమును చూస్తే తన అర్థాన్నే చెప్తుంటది, కానీ ఆ పదం యొక్క అది రహస్యాన్ని తెలుసుకోవాలంటే దానికంటే ముందు పదం ఏమున్నది, దాని తర్వాత పదం ఏమున్నది, ఈ మూడింటిని చూస్తే అప్పుడు యథార్థం తెలుస్తుంటది. సువర్చలమ్మ గారు పనిలో ఉండదు, వినండి. లేదాచార్య, ఉన్నాను, వింటున్నాను ఆచార్య. సరే. యోగ్యత, దేనితో ఏది అగునో అది యోగ్యత అగును. దేనితో ఏది అగునో అంటే ఏంటంటే చదువుతోటి మనకు తెలివి వస్తుంది. అంటే చదవడం వల్ల మనం తెలివిమంతులం అవుతుంటాం. ఆ రకంగా వచ్చినటువంటిది యోగ్యత అవుతుంది. ఉదాహరణకు జలముతో తడుపుట అది యోగ్యత. అంటే జలముతో తడిపేటువంటి పొడి వస్త్రము తడిగా కనిపిస్తుంటే బరువుగా అనిపిస్తుంటుంటది. మళ్ళీ ఈ యొక్క చదువుకోనటువంటి వ్యక్తి చదువు దగ్గరికి వచ్చి అక్షర జ్ఞానంతో పాటు చదువు నేర్చుకుంటే చదువుకోనటువంటి స్థితి నుంచి చదువుకున్న స్థితికి, ఇప్పుడు ఈ విషయంలో మనోరంజనం ఏంటంటే ఉర్దూ నేర్చుకునేటప్పుడు ఉర్దూ అక్షరాల గురించి చెప్తున్నదంటే అలీ బే టే సే నే అని ఈ రకంగా ఆ వర్ణమాలను చెప్తునేటప్పుడు రెండవ అక్షరంని మన ఆర్య సమాజ విద్వాంసులు ఎంతో మంది మనోరంజకంగా రాస్తుంటారంటే, నీ భాష పాడగానే వీడు మొట్టమొదటి నన్ను బే అని చెప్పి తిడుతుంటాడు, వీడి భాష వద్దు, నేర్చుకోవడం వద్దు. అక్కడ అక్షరానికి వాళ్ళు పేరు పెట్టారు. అలీఫ్ అనేటువంటి మొదటి అక్షరం ఆకారం అనేది, రెండవ అక్షరం బే వాళ్ళు పేరు పెట్టుకున్నారు. బే అనే చదవాలి కదా. మళ్ళీ మన తెలుగులో ఉన్న మనోరంజనం ఏంటంటే ఈ యొక్క మేకల కాడ గొర్రెల కాడ ఉండేటువంటి వారికి ఎవరో చెప్పారు ఏంటంటే, అరే ఈ పశువుల కాడ ఉంటే నువ్వు పశువుగానే ఉంటావురా, కొద్దిగా చదువుకోరా మంచిగా ఉంటుంటది అని చెప్తే అక్కడ పశువులతోటి పరిచయం అయినటువంటి వ్యక్తి ఈ వర్ణమాల నేర్చుకునేటప్పుడు అని ఈ ఓ ఓ ఔ దీనిని విన్న తర్వాత అతను గొర్రెల దగ్గర మేకల దగ్గర ఏంటంటే ఈ పదము ఉచ్చరించుకుంటూ ఆ గొర్రెలు కామం స్త్రీ గొర్రె మీద పురుష గొర్రె మేకలు అవి ఎక్కుతుంటాయి కదా, ఓ ఓ ఓ ఓ ఓ నీ ఇదేంటి నేర్చుకోండి, ఇక్కడ చదువు అంటే తెలివి వస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా అదే నేర్పుతున్నారు, మరి ఈ మాత్రం దాన్ని నేను ఇక్కడికి ఎందుకు రావాలి, నేను అక్కడ ఉంటానని చెప్పేసి ఊరుకున్నాను. ఇట్లా జరుగుతుంటాయి అన్నట్టు. అందుకని ఇది అటువంటివి కాకుండా మనం మన పాత బుద్ధుల మనసులో వచ్చేటువంటి అవన్నీ వదిలేయాలి. వదిలేసినప్పుడు మనం తటస్థంగా ఉన్నప్పుడే అక్కడ ఇప్పుడు వస్త్రం ఏమంటుంది, పొడిగా ఉన్నది, నీటి సంయోగానికి రాగానే తడిగా అయిపోతుంటది, బరువుగా అయిపోతుంటది, దాన్ని ఆ నీరు కారుతున్నట్టుగా ఆ రకంగా మారిపోతుంటది. ఆసక్తి, ఇప్పుడు చూడండి ప్రభాకర్ గారు, ఆసక్తి అనే విషయం ఏ పదముతో ఏ పదమునకు సంబంధం ఉండునో ఆ పదమును దానికి సమీపమున వ్రాయుటయో చెప్పుటయో ఆసక్తి అనబడను. అంటే ఈ ముందు వెనక పదాలకు కలిగినప్పుడు అక్కడ ఏ పదము వాడితే మన అభిప్రాయం వస్తుంది అనేటువంటిది. ఏ పదముతో ఏ పదమునకు అంటే ఈ పదము తర్వాత ఈ పదము వాడితేనే మన అభిప్రాయం స్పష్టంగా అవుతుందని చెప్పేసి ఆ యొక్క రచయిత వాడడం జరుగుతుంది. కాబట్టి ఆ రెండు పదాలకు పరస్పరమైనటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధము ద్వారా రచయిత యొక్క అభిప్రాయం బయటకు వస్తుంది. ప్రభాకర్ గారు పట్టుకున్నారా? అంటే అక్కడ టీ అనే పదం ఉంది ఆచార్యది, మళ్ళీ చెప్పండి. ఇక్కడ గుడిస్తే కీ కింద తావతి రావాలి కదా, ఆసక్తికి కాదమ్మ గారు, ఆసక్తికి కాదు, ఆసక్తి అని రాశాడు దయానంద సరస్వతి. అది కరెక్టేనంటారా?
అదే దానికి కింద విడమర్చి చెప్తున్నాడు కదా, గోపిదేవ పండితుడు కూడా చెప్తున్నాడు కదా, దయానంద సరస్వతి చెప్పింది కింద ఆకాంక్ష, యోగ్యత, ఆసక్తి, తాత్పర్యం అని. ఆసక్తి కాదు, ఆసక్తి వేరు, ఆసక్తి వేరు. అదే ఆ భేదమే అంటే ఈ పదాలు వేరైనా అభిప్రాయం ఒకటే. ఇప్పుడు ఇప్పుడు ఈ పెళ్లి చూపుల సందర్భంలో చెప్తున్నానంటే, ఈవిడ ఎందుకో గాని అతడంటే కొద్దిగా ఆసక్తి చూపిస్తుంది, ఆమె అంటే ఇతడు కూడా కొద్దిగా ఆసక్తిగా ఉంటున్నాడు. అంటే ఏమన్నట్టు ఒకరికి ఒకరు పరస్పరం ఏదో 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 ఆకర్షణలో ఉన్నారు పరస్పరం. చెప్పండి అమ్మా రాజమణి గారు. ప్రేరణ ప్రేరణ కాదు. ఇప్పుడు ఈ లవ్ జిహాదు మరి ఇష్టం స్వామి, ఇష్టం ఇష్టం అనొచ్చు. సరే, సూటి అర్థం. ఆ రకంగా ఇష్టంతో ఒకరికొకరు ఏ రకంగా ఆకర్షించబడుతున్నారో అదే విధంగా ఒక పదము ఇంకొక పదముతోటి తన అర్థాన్ని చెప్తుంది. ఆ పదంను మాత్రం చూస్తే తన స్వతంత్రార్థాన్ని చెప్తుంది. కానీ అక్కడ వాక్యంలో ఆ పదం యొక్క స్వతంత్రార్థం సరైనటువంటిది కాదు. అయితే తర్వాత పదమును, ఈ ముందు పదముతో తర్వాత పదమును, ఆ తర్వాత పదమును, ఇవన్నీ చూసినప్పుడు ఆ వాక్యార్థంలో వేరే భావం వస్తుంది. అంటే మనో అభిప్రాయాలు అనేటటువంటి అంతే కదమ్మా గారు. ఇప్పుడు భాష యొక్క అభిప్రాయం ఏంటంటే నా మనసులో ఏముందో అది మీ వరకు రావాలి, మీ మనసులో ఏముందో నా వరకు రావాలి. అంటే మాట్లాడుకోవడానికి భాష ఉపయోగపడేది మన అభిప్రాయాలను వ్యక్తపరచుకోవడానికి. అందుకే ఈ వాక్ అనే దాంట్లో మాట్లాడే వరకు మాట్లాడాలి అనేటువంటిది ఆసక్తిగా, మాట్లాడిన తర్వాత ఒక నిశ్చింతత, ఒక ప్రశాంతత. అర్థమవుతుంది అమ్మగారు? వినే వరకు వినాలి. అవునాచార్య, తృప్తి. తృప్తి. ఈ రకంగా ఏ పదముతో ఏ పదమునకు సంబంధం ఉంటుందో ఆ పదమునకు దానికి సమీపమున వ్రాయుటయో చెప్పుటయో ఆసక్తి అనబడను. ఒకదానితోటి పరస్పరంగా సంబంధం కలిగి ఉండడం. తాత్పర్యం గురించి చూడండి. వక్త ఎందుకొరకు శబ్దములను ప్రయోగించును దానితో ఆ శబ్దమును యుక్తము చేయుట. అంటే ఏ పదమును ప్రయోగించి వక్త తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు, ఆ అభిప్రాయం వ్యక్తమయ్యేటువంటి పదమే వాడాలి. వేరే వాడడం వల్ల అభిప్రాయమే వేరైపోతుంటది, భావమే వేరైపోతుంటది. కాబట్టి వాళ్ళు చెప్పదలుచుకునేటువంటిది వ్యక్తం కాదు. ఇదొక సందర్భంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మాటలు రాని స్థితిలో సంతానాన్ని పుట్టించి ఆ యొక్క మాటలు వచ్చే వరకు తల్లిని అక్కడ ఒదిగిస్తాడు. చూడండి, ఆ భాష తల్లికి అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎవ్వరు మాట్లాడతలేరు ఏంటిది. చిన్నప్పుడు పెంచినాక మళ్ళీ మర్చిపోతాం ఆ భాష, వాళ్ళకే అర్థమవుతుంది తల్లికి. మళ్ళీ దానినే మళ్ళీ జీవితం యొక్క చివరి దశలో చూపిస్తున్నాడు. అంటే ఈ చిన్న పసిపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా అవుతుంటారు. ఆ పెద్దగా ఉన్నటువంటి తల్లిదండ్రి చేతగాని స్థితిలో ఉండడం, పళ్ళుడిపోవడం, పక్షపాతం రావడం, లేదంటే ఇక చావు బ్రతుకుల స్థితిలో ఉన్నప్పుడు ఆ కొడుకు పెద్ద హోదాలో ఉంటాడు అనమాట, పెద్ద అధికారంలో ఉంటుంటాడు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. స్వామి నేను క్లాస్ మంచిది. ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటుంటారంటే, అది ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏం మాట్లాడుతుంది ఆమె అనేది ఒక్క మాట నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు అదే పసితనంలో ఉన్నప్పుడు మాటలు రానిటువంటి చొల్లుగారుతున్నటువంటి నోటి నుంచి ఆ పసిపిల్లలు అనేది తల్లి అయితే అర్థం చేసుకుంటది. కానీ తల్లి జీవిత చివరి దశలో ఉన్నప్పుడు, ఆ పళ్ళు ఊడిపోయినప్పుడు, ఇట్లా వణుకుతున్నప్పుడు, అటువంటి స్థితిలో ఏదైనా మాట్లాడితే కొడుకుకు అర్థం కాదంట. అందుకే అంటున్నాడు, ఏం మాట్లాడుతుంది ఆమె, ఏమంటుంది నాకు ఒక్క ముక్క అర్థమవుతుంది, మీకేమైనా అర్థమవుతుంది అని వేరే వాళ్ళని అడుగుతాడు. అశ్రద్ధాచార్య.
అంతే. ఆయన చిన్న ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు తెలియదు. కానీ ఆయన ఆ పిల్లలు చేసేటువంటి ప్రతి కదలికను తల్లి పసిగడుతుంటది కాబట్టి అర్థం చేసుకుంటది. కానీ ఈ పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళు బాధ్యతల్లో ఉండి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటుంటారు కాబట్టి ఏదో సందర్భంగా వస్తే అప్పుడు వాళ్ళ మనసు నిండా వాళ్ళ హావభావం ఉంటాయి, వాళ్ళ పదవి, హోదా, తన అధికారం ఆ రకంగా వస్తుంటారు. కానీ ఒక నేను తల్లి బిడ్డను అనేటువంటి ఆ భావంతో వస్తే కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాను. తల్లికున్న ప్రేమ ఉండదు ఆచార్య. దేవుడా, మిగతా వాళ్ళకి ఏంటిది, వీళ్ళని తల్లి కడమను పుట్టించలేదు, ఆ వాళ్ళు అర్థం చేసుకుంటలేదు, ఏమీ చెప్పట్లేదు. ఒకరిద్దరికి సంతానం ఆసక్తి పిల్లలకి ఉండదు. అంటే తల్లికున్నంత బాధ్యత ఉండదు ఆచార్య. అది అన్య మనస్సుతో ఉంటుంటారు కదా, ఆత్మీయ భావంతో ఉన్నటువంటి వారికి దాదాపుగా అర్థమైపోతుంది. తల్లి ఒడిలో ఉన్నటువంటి వారు, తల్లి ఉన్నప్పుడు తల్లికి వాళ్ళే సర్వస్వం ఆచార్య. అవును. అంటే మీ అభిప్రాయం పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ కొడుకుకు ఇంకా వేరే వాళ్ళ సర్వస్వం అయిపోయారైనా, కోడలు వచ్చిందనా? అని కాదు ఆచార్య, తల్లికున్నంత లేదు అట్లా అందరు. అర్థమైంది. అంతే. ఇంకా మరి పెద్దగా పోతే అది ఎక్కడికో పోతుంది. నేనైతే ఇక్కడ బాగానే చెప్తాను, మరి మీ ఇంటికాడ మీకు ఇబ్బందులు వస్తాయి. ఈ రకంగా అయిపోయింది. సమయం అయితే దాటిపోతుంది కాబట్టి సమయం మర్యాదలో ఉన్నట్టు చాలా అయిపోయింది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ఇప్పుడు ఒక రహస్యం ఏంటంటే, ఒక ఇంట్లో యజ్ఞం జరిగింది. యజ్ఞం జరిగినప్పుడు ఇంటి యజమాని ఏమంటున్నాడంటే, ఇంకా అక్కడ జరిగిపోయింది, అయిపోయింది. వేరే సందర్భంలో ఆ ఇంటి యజమాని ఏదైతే గొడవ చేశాడో ఆ గొడవ వల్ల మళ్ళీ వీళ్ళకు ఏదో ప్రేరణ ఇచ్చినట్టుగా, పలానా చోట కార్యక్రమం జరుగుతుంది, పలానా చోట ఇలా జరుగుతుందంటే మా స్నేహితుడు పంపాడని చెప్పేసి సందేశం ఇస్తున్నాడు. అవునండి, మరి ఇలా అంటున్నాడు, మరి అది నాన్నగారు అని చెప్పేసి కోడలు భర్తతో చెప్తే, ఇంకా మళ్ళీ అక్కడ కూడా అనిపించుకోవాలా, ఇక్కడ ఇంట్లో అనిపించుకునేది సరిపోదా అని ఆయన ఇంకేదో చెప్తున్నాడు. వెలిగిందా అమ్మగారు? వెలగలేదా? అంటే ఈ సత్సంగంలా కాక మళ్ళీ వేరేనా అన్నట్టుగా ఆచార్య? వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఆయన అనుమతితో జరగలేదు కాబట్టి రచ్చ చేశాడు వేరే వాళ్ళ ముందు చేసిండు. మళ్ళీ అతనే తర్వాత ఏంటంటే, ఇగో మీరు ఇంట్లో చేసిన కార్యక్రమం లాంటిది పలానా చోట జరుగుతుంది, నా స్నేహితుడు పంపించాడు అని చెప్పేసి వాళ్ళకు సమాచారం ఇస్తున్నాడు. అవును, మరి నాన్నగారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కోడలు తన భర్తతోటి చెప్తుంది అనమాట. మీ నాన్నగారు ఇలా మళ్ళీ సమాచారం ఇస్తుందండి, అక్కడ కార్యక్రమం జరుగుతుందని. ఏది నిజం అని అంటే, అప్పుడు ఆమె భర్త ఏమన్నాడంటే, ఇక్కడ ఇంట్లో పరువు తీసుకునేది కాక మళ్ళీ అక్కడికి పోయి కూడా చేసుకోవాలా అని చెప్పేసి అంటున్నాడు. అంటే అతని మాటలే బయటకు వినబడ్డాయి, కానీ మాటల వెనుక ఇంకేదో అంటున్నాడు. అది పట్టుకోవాలి అమ్మగారు, అది పట్టుకోకపోతే ఆగమైపోతారు. అదే మీకు అదేంటంటే కీ అంటారు, క్లూ అంటారు. మరి మీకు మీ పక్షం బలపరుస్తున్నారు వారు. అర్థమైందా? ఇంకా వెలగనట్టుంది పూర్తిగా. సరే, తర్వాత చెప్తాం, మాట్లాడుకున్నాం ఇది కాబట్టి. ఓం నమస్తే. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య గారికి నమస్కారం. సత్యార్థ ప్రకాశం భూమికలో జైన మతం, అదే తర్వాత వేరే వేరే మతాలలో ఏ విధంగా ఉన్నాయి, ఆ మతాలను మనసులో ఏదో పెట్టుకొని గ్రంథం చదివినప్పుడు ఆ యొక్క మనం చదివేటటువంటిది కానీ తెలుసుకునేటటువంటిది సరిగ్గా మనసుకు పట్టదు. ఖాళీ గ్లాస్ లాగా, ఖాళీ గ్లాసులో ఏ విధంగా నీళ్లు వస్తే నీళ్లు ఏ విధంగా వస్తే అట్లా ఉంటుందో ఆ విధంగా స్వచ్ఛమైన మనసుతోటి ఉండి ఈ యొక్క గ్రంథాన్ని చదివితే అన్ని విషయాలు అర్థమవుతాయని ఎన్నో చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేటట్లు చేయాలని కోరుకుంటూ ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వైదిక సంధ్య ప్రభాకర్ గారిది ఉంది.
ఓం సర్వే నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓ ఓం అమృతోపస్తరణమసే స్వాహా. ఓం అమృతాపిధానమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. మధ్యాహ్నమాత్ర. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఘమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత. తతో సముద్రోదర్ణవా. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. తథా మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. దక్షిణాదీంద్రోధిపతి స్థిరచిరాజీ రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతిః కృదాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉదీచేదిగ్వసోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమో యేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदत्मः उदीचीदिक्षो वरुणोऽधिपति कृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदत्मः. ఉపస్థాన ప్రకరణం, ఉపస్థాన మంత్రం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదువని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. రెండవ మంత్రం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చా. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో పనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్నది దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మజ్యోతిరుత్తమం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని యోగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతిస్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. భావం: ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడడం. అతడు చక్షువు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలం, 100 శరదృతువులు జీవించగలం, 100 శరదృతువులు వినగలం, 100 శరదృతువులు మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా
జీవించగలం. ఈ విధముగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం వలన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమనమంత. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర దయానిధి భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవేన్నః. అథ నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అథా శాంతి శాంతి మంత్రం. ఓం ధ్యో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపయ శాంతిరౌషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. శ్యామల గారు, సువర్చలమ్మ గారు ఉండండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. ఓం నమస్తే.